కార్యక్రమంలో పెద్దలు అప్పిరెడ్డి గారు, నాగార్జున గారు, అదేవిధంగా సుధారబాబు గారు, నందిగం సురేష్ గారు, ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశానికి తన పరిపాలన దక్షతతోటి దశ దిశ ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి దేశానికి రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆహార ధాన్యాలతో సతమవుతున్నటువంటి భారతదేశానికి సంపూర్ణ ఆహారాన్ని ఇచ్చే విధంగా అయితే హరితవిప్లవానికి నాంది పడినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, రైల్వేస్ కావచ్చు, పోస్టులు కావచ్చు, టెలిగ్రాఫ్, రకరకాలు అంటే ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు ఉన్నదించినటువంటి మనిషి బాబు జగజ్జీవన్ రావు గారు. అంటే పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి, అవకాశం ఇస్తే దళితులకి ఎక్కడ మేము తగ్గవనేటువంటి ఒక పరిపాలన దక్షతని నిరూపించినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ మహానుభావుడు ఈ సమాజంలో అట్టడుగు వర్గంలో పుట్టినప్పటికీ అటు రైతాంగ ఉద్యమాలు కావచ్చు, భారతదేశానికి అనేక పదవుల ద్వారా ఉన్నదేవటం కానీ ఎక్కడైనా కానీ ఒక పేరు ఇచ్చినటువంటి, అంటే అవకాశం ఇస్తే మేము ఎక్కడ తక్కువ కాదని నిరూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ మహానుభావుడు ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు పోవాలని, కులవివక్షత పోవాలని చెప్పేసి ఏదైతే కోరుకున్నారో అది ఈరోజు ఇందాక సుధారాబాబు చెప్పినట్టు భారతదేశం ఆధునికంగా ముందుకెళ్తున్నప్పటికీ ఒక చట్టంలో కీలకమైనటువంటి బాధితున్నటువంటి పెద్దలు వాళ్ళ ఒళ్ళంత విషయంలాగా దళితుల్లో పుడతాను కోరుకోవటం కావచ్చు. నిన్న మొన్న ఒక మాదిగా దళిత చెందినటువంటి శీలసింగిని కుక్కలతోటి పోల్చడం అంటే ఈ మనుషుల్ని సమాజంలో చెట్టుల్ని పుట్టల్ని గౌరవిస్తారు కానీ మనుషులు మాత్రం మనుషులుగా చోట్లనేది అది నారాయణ ద్వారా సాక్ష్యం అని మనకు అర్థమవుతా ఉంది. మనం రెండు కోణాలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి తర్వాత చూసినప్పుడు దళితులకి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ గారు మహానుభావులు కలగనటువంటి సమాజాన్ని ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం గతంలో చూసాం. అదే క్రమం ఈరోజు దళితులు అమలుసినటువంటి పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం మనం చూస్తున్న నేపథ్యంలో దళితులు కానీ ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలు మొత్తం కూడా ముందుకెళ్ళాలంటే అది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకోవటమే ఇలాంటి మహానుభావులకు ఇచ్చే నిజమైనటువంటి నివాళులని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 39వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించి సెలవు తీసుకుంటాను. ఇప్పుడు బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మహానుభావుడు కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ, అలాగనే ప్రతి సంవత్సరం ఆయన గురించి మన అందరం కూడా ఆయన ఈ దేశానికి చేసిన సేవలు మనందరం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఇదిగో జగజ్జీవన్ రావు ఆశయ సాధన కోసం మేము పనిచేసామని చెప్పే నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే గతంలోనూ ఎప్పటికీ వైఎస్ఆర్ ఫ్యామిలీ, అలాగనే రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అవి కొనసాగించారు. ఏనాడు కూడా జగజ్జీవన్ రావు, అంబేద్కర్ గారి గురించో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, గతంలో ముఖ్యమంత్రిగా ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి మాట్లాడిన దాఖలాలు, ఆ వీడియోలు కూడా మనకు కనిపించవు. కానీ జగనన్న అలా కాదు. ప్రతి వ్యక్తికి, ప్రతి కులానికి, ప్రతి